నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర గారి చేత జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, పెళ్లకూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని జెండా ఆవిష్కరించిన అనంతరం స్వీట్లు పంచి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, పెళ్లకూరి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈనాడు ఎందరో మహనీయుల త్యాగ ఫలితం, పోరాటం, భారతదేశ స్వాతంత్ర సాధనలో వారి యొక్క త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ వారు సాధించినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛ వాయువుల్ని అంబేద్కర్ గారి రాజ్యాంగంతో ప్రజాస్వామ్య పరిపాలనలో ఎన్నో అభివృద్ధి చేసుకున్నటువంటి మనం భవిష్యత్తులో 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా తీర్చిదిద్దాలని, భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో పరుగులెత్తిస్తున్నారు. మనందరం వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరం ఆ త్యాగదనులు ఏ ఆశయాలతో, ఏ లక్ష్యాలతో మనకి స్వాతంత్రాన్ని అందించారో 2047 నాటికి రాష్ట్రం, దేశం అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ పూనాలని, దాంట్లో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాను. సంవత్సర స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకము, త్యాగధనుల యొక్క కృషి ఫలితము, దాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే వాళ్ళ యొక్క పోరాటాలు, అంబేద్కర్ గారి రాజ్యాంగము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మంచి నడవడికతో నడుచుకుంటూ ఆనందంగా ఉంటారు. అలాగే ఉండాలని, ఈ ఎన్డీఏ కూటమి ముందుకు సాగాలని, అభివృద్ధిని సాధించేదానికి ముందుండాలని, డెవలప్ అయ్యేటువంటి ఇండస్ట్రీస్, వ్యవస్థలు, సంస్థలు ఇంకా రావాలని, దేశము ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరి అభిమాని పెళ్లకూరి శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు.
ఫ్యాక్టరీ మనవడే